ప్రతిక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మానవత్వం మంటగలుస్తోంది. కుటుంబ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి. ఆస్తుల కోసం, అక్రమ సంబంధాల కోసం తోడబుట్టిన కట్టుకున్న వారిపై సైతం హతమార్చడం నిత్య కృత్యంగా మారింది. కలికాలం తోడుంటామనే వారే కాటికి కడతేర్చుతున్నారు. సభ్య సమాజం చీదరించుకునేలా వ్యవహరిస్తున్నారు. నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీలో జనసేన మహిళా నేత దారం అనిత పార్టీ శ్రేయస్సుకు నిరంతరం కృషి. దశాబ్దాల కాలంగా నిత్యం పార్టీ సేవలోనే. మదనపల్లెలో దారం అనితకు ఘన సన్మానం. టీడీపీ బీజేపీ మధ్య కుదిరిన పొత్తు. ఇరు పార్టీల మధ్య కొలికి వచ్చిన సీట్ల సర్దుబాటు వ్యవహారం. పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 15 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ బీజేపీ మధ్య కుదిరిన పొత్తు. ఇరు పార్టీల మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు వ్యవహారం. పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 15 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం. టీడీపీ జనసేనతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దూకాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. పొత్తులో భాగంగా 6 పార్లమెంటు స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలను బీజేపీ భాగంగా కోరుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న స్థానాలతో పాటు ఎన్నికల్లో ఓడిన సదరు స్థానాల్లో భవిష్యత్తులో బీజేపీ బలపడేందుకు అనుకూలంగా ఉన్న స్థానాలను కమలం పార్టీ కోరుకుంటోందని సమాచారం. ఉదాహరణకు మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ క్రమంగా బలహీనపడుతోంది. జనసేన ఆ స్థానంలో గత 10 ఏళ్లుగా బలపడటం అటుంచితే కనీసం ఉనికిని చాటుకోలేక కింద మీద పడుతోందని, మదనపల్లె లాంటి నియోజకవర్గంలో బీజేపీ బలపడడానికి, భవిష్యత్తులో సత్తా చాటడానికి అనుకూలమైందని కాషాయ దళాధిపతులు ఆలోచిస్తూ ఉన్నట్టు సమాచారం. గత 30 ఏళ్లుగా నియోజకవర్గ రాజకీయాలను శాసించి ఇప్పుడు కనుమరుగవుతున్న ఒక ప్రముఖ పచ్చ రాజకీయ కుటుంబం కాషాయ మాల వేసుకునేందుకు రహస్య మంతనాలు జరుపుతోందని, ఇలా తాము ఈ మారు పోటీ చేయబోయే అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు బీజేపీ కంచుకోటలుగా మారడం ఖాయమని పేరు వెల్లడించడానికి ససేమీరా ఇష్టపడని కమలనాథులు ఒకరు మన జన సైనిక్ న్యూస్ ఛానల్కు తెలిపారు. అన్ని అనుకున్నట్టే సవ్యంగా జరిగితే పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసే లోక్సభ సీట్ల వివరాలు ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అరకు, విశాఖపట్నం, ఏలూరు లేదా రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాల్లో బీజేపీ కమలం గుర్తుతో ఎన్నికల బరిలో ఉండబోతోంది. బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయని సమాచారం. అరకు వ్యాలీ, విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, ఉంగుటూరు లేదా తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ సెంట్రల్, శ్రీకాళహస్తి, మదనపల్లె, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్, ఒంగోలు, పత్తిపాడు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి కోల ఆనంద్ పోటీ ఖాయమైనట్టు, మదనపల్లె నుంచి ఇంతకుముందు పేర్కొన్న మంచి చేయకపోయినా చెడు చేయని రాజకీయ కుటుంబంగా పేరు పొందిన రాజకీయ ప్రముఖుడు ఒకరు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండవచ్చునని సమాచారం. రాష్ట్ర పార్టీ శుక్రవారం 13 మంది సభ్యులతో వెలువరించిన నా సేన కోసం నా వంతు కమిటీలో మదనపల్లెకు చెందిన శ్రీమతి దారం అనిత ఎంపికయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ శ్రేయస్కే ధ్యేయంగా పనిచేస్తున్న దారం అనితకు రాష్ట్ర స్థాయిలో చోటు కల్పించారు. ఈ సందర్భంగా దారం అనితకు మదనపల్లెలో అభినందన సభ ఏర్పాటు చేశారు. 7v1 నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీలో ఎంపికైన దారం అనితకు మదనపల్లి జనసేన పార్టీ తరపున బర్మా వీధిలోని కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దారం అనితను మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకుడు శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ, నా సోదరి సమానురాలైన శ్రీమతి దారం అనితకి నా సేన కోసం నా వంతు సాయం రాష్ట్ర కమిటీలో సభ్యత్వం కలిగించినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి, అలాగే పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 7v2 జనసేన పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు మాట్లాడుతూ, నా సేన కోసం నా వంతు సాయం అనే రాష్ట్ర స్థాయి కమిటీలో నియమితమైన శ్రీమతి దారం అనిత కష్టపడే వారికి తమ పార్టీ అధినేత గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తారనేందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకుడు దారం హరిప్రసాద్, మదనపల్లి యువ నాయకులు శ్రీరామ హరిహరన్, పట్టణ
పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు, జనసేన వీర మహిళలు మల్లికా, రూప, సుప్రజ, జనసేన నాయకులు కొణిదల శంకర్, తుపాకుల ధరణి, ఆకుల శంకర, అశ్వత్, వినయ్ కుమార్ రెడ్డి, శేఖర్, గంగాధర్, బహదూర్, యాసిన్, గణేష్, నవాజ్, హర్ష, సోను తదితరులు పాల్గొన్నారు. నా సేన నా వంతు అనే రాష్ట్ర స్థాయి కమిటీలో ఆమెకు సభ్యత్వం కల్పించినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, నాదిళ్ల మనోహర్ గారికి, నాగబాబు గారికి, మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా ఈ జనసేన ప్రయాణంలో నాకు ముందుండి నడిపించినటువంటి వారు ముఖ్యంగా హరిప్రసాద్ అనితగా, నాతో పాటు కలిసినటువంటి నా జన సైనికులందరూ కూడా వీర మహిళలు. వీరందరూ నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. మేము జరగబోయే రోజుల్లో కూడా మా సభ్యులందరూ, మా జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరం ఇలాగే కలిసిమెలిసి ఉంటాము. జనసేనను పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో తీసుకుపోయి జనసేనకు సిద్ధాంతాలను బలపరుస్తూ మా శాయశక్తుల ప్రజలతో మమేకమై మా కుటుంబం ఇంకా పెద్దగా పెరిగి మాలో ఎలాంటి మనస్పర్ధలు ఇలాంటివి ఏమీ లేకుండా మేమందరం కలిసి ఐకమత్యంగా నియోజకవర్గాన్ని బలంగా తీర్చిదిద్దుతామని నాకు సహకరించినటువంటి జనసేన పార్టీకి కంచుకోటగా మదనపల్లిని తీర్చుకుంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక నెరవేర్చుకుంటామని మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. మానవత్వం మంటగలుస్తోంది. కుటుంబ సంబంధాలు మృగమైపోతున్నాయి. ఆస్తుల కోసం, అక్రమ సంబంధాల కోసం తోడబుట్టిన కట్టుకున్న వారిని సైతం హతమార్చడం నిత్య కృత్యంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు సైతం విడిపోవడానికి, తమకు అడ్డు వస్తే చంపడానికి ఏమాత్రం వెరవడం లేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. దీన్ని క్షణికావేశమనాలో, మూర్ఖత్వమనాలో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైతేనేమి కుటుంబాలు, జీవితాలు చిన్నాభిన్నం చేసుకోవడం వెనుకబడిన కులాల్లో అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో తను వికలాంగురాలు అయినప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించసాగాడు. జీవితం సాఫీగా సాగుతూ ఉండడంతో పాటు 2 పిల్లలకు జన్మనిచ్చారు. మధ్యలో మద్యం అలవాటుతో కుటుంబంలో కలహాలు చెలరేగాయి. చాలని ఆర్థిక స్థితికి తోడు భార్య వక్రబుద్ధి ఆ కుటుంబాన్ని దారుణంగా దెబ్బతీసింది. భర్త హత్యకు భార్యే కారణమైంది. వారించాల్సిన కుటుంబ సభ్యులు ఆమెకి వత్తాసు పలికారు. అలా ప్రేమించి పెళ్లాడిన భర్తను హత్య చేసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులు నేడు కటకటాల పాలయ్యారు. సభ్య సమాజం చేదరించుకునే సంఘటన మదనపల్లి రూరల్ మండలంలో చోటు చేసుకుంది. ఆ హత్యకు పాల్పడిన అందరినీ అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన మదనపల్లి డీఎస్పీ కేశప్ప. గత నెలలో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు పాల్పడిన 3 నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కేశప్ప విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మదనపల్లి గ్రామీణ మండలం చీకలబైలు పంచాయతీకి చెందిన శ్రీనివాసులు గత నెల 26వ తేదీన అదృశ్యమైనట్లు మామ వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో శ్రీనివాసులు హత్యకు గురైనట్లు గుర్తించారు. చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు తను సంపాదించిన మొత్తం మద్యం కోసం ఖర్చు చేసేవాడని, దీంతో భార్య గీతమ్మ నిత్యం ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో అదే పంచాయతీకి చెందిన ముదిమడుగు ప్రసాద్తో గత కొంతకాలంగా శ్రీనివాసులు భార్య గీతమ్మ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. వీరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీనివాసులను హత్య చేయాలని భార్య గీతమ్మ నిర్ణయించుకొని ప్రియుడు ప్రసాద్తో చర్చించింది. ఈ క్రమంలో గత నెల 26వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాసులను ప్రియుడు ప్రసాద్ గీతమ్మ తండ్రి రామస్వామి బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని దోనబైలు కొండ సమీపంలో పూడ్చిపెట్టారు. అయితే శ్రీనివాసులు కనబడటం లేదని మామ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన మదనపల్లి తాలూకా పోలీసులకు మృతుని భార్య గీతమ్మ వివాహేతర సంబంధం విషయాన్ని తెలుసుకుని శుక్రవారం ఉదయం ఆమె ప్రియుడు ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో గ్రామానికి సమీపంలోని అడవిలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు శవ పంచనామా
పంచనామా నిర్వహించారు. హత్య కేసులో నిందితులైన ప్రసాద్, గీతమ్మ, రామస్వాములను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్య కేసు ఛేదించడంలో సీఐలు శేఖర్, వల్లిబసు, యువరాజ్, కృష్ణయ్యలతో పాటు ప్రతిభ కనబరిచిన ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు. ఇక డీటెయిల్స్ చూస్తే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి. తంబళపల్లె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నా అంటూ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా ఓబీసీ అధ్యక్షులు జాన్ మార్క్ ఆంధ్రరత్న భవన్ లో శనివారం తన బయోడేటా అందజేశారు. బీసీలు అధికంగా ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా ఓబీసీ అధ్యక్షులు జాన్ మార్క్ తమ అధిష్టానాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో బయోడేటాను అందించారు. ఈ సందర్భంగా చల్లా నాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేయదలిచిన వారి నుండి బయోడేటా అందజేయాలని సూచించడం జరిగిందని వివరించారు. ఇందుకు అనుగుణంగా తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలో అప్లికేషన్ ఇవ్వడం జరిగిందని వివరించారు. బీసీ సంక్షేమ సంఘంలోనూ, వడ్డెర సంఘంలోనూ, వైకాపా యూత్ సంఘాల్లోనూ గత 2 దశాబ్దాలుగా విశేష సేవలు అందించానని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఓబీసీ జిల్లా విభాగంలో పనిచేస్తున్నానని వెల్లడించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు ముస్లిం మైనార్టీల మనోభావాలతో ఆటలాడడం తగదని రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్తాజ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నంబూరులో మర్కజ్ వేదికగా తస్లీం ఇస్తామకు ఎంపీ మిథున్ రెడ్డి సహకారం పేరుతో వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకుల నిర్వాహకం ముస్లిం సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. మదనపల్లి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, రాష్ట్ర మైనార్టీ కమిషన్ కన్వీనర్ ఇక్బాల్ అహ్మద్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా ప్రెస్ మీట్ పెట్టి ఇస్తిమాకు వెళ్లే ఈ ప్రాంత ముస్లిం మైనార్టీల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని పిలుపునివ్వడం అత్యంత దారుణమైన చర్య అని విమర్శించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలోని పలువురు ముస్లిం మైనార్టీలు మొలకల చెరువు సిటిఎం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ప్రయాణం కోసం రైలు ఎక్కిన తర్వాత రైల్వే అధికారులు ఇక్కడ ఉచితంగా ఎవరికి టికెట్లు రిజర్వేషన్ చేయలేదని పేర్కొన్నారు. టికెట్ రిజర్వేషన్ ఉన్నవారు మాత్రమే ప్రయాణించగలరని చెప్పారు. టికెట్ లేని పక్షంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పడంతో అక్కడకు వెళ్లిన ముస్లిం మైనార్టీలు నిర్ఘాంతపోయి నిరాశతో వెనుతిరిగి వచ్చారని స్పష్టం చేశారు. రూలింగ్ ప్రభుత్వంలో ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులు ఈ విధమైన చర్యలకు పాల్పడటం వల్ల ఈ ప్రాంత ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయి. వీరికి ముస్లిం మైనార్టీలపైన చిత్తశుద్ధి ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో షఫీవుల్లా, రెడ్డి పీర్, సాదిక్ బాషా, శత్రుఘ్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు గడువు పెంచినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఏపీలో కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు 793 మంది, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గడువు పెంచింది. తొలుత ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉండగా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకునే ఆశావాహుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నెల 29వ తేదీ వరకు ఏపీ కాంగ్రెస్ గడువు పొడిగించింది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో చదువుతున్న విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇంట్రా స్టేట్ లెవెల్ స్టూడెంట్స్ మీట్స్ లో బహుమతులు గెలుపొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్విజ్ ఫెస్ట్ 2024లో కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో 2వ సంవత్సరం చదువుతున్న ఎస్ బణుహీర్, అనికేత్, అరుణ్ సస్మాల్, పి అన్వార్ అలీ ఖాన్లకు ప్రాజెక్ట్ ఎక్స్పోలో మొదటి బహుమతి పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ బహుమతి పొందినట్లు ప్రశంసా పత్రం మరియు షీల్డ్ను అందుకున్నట్లు ఆయన వివరించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి తదితరులు అభినందనలు తెలియజేశారు. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.